హలో గాయ్స్, వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్. ప్రస్తుతం వేరే ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్కి పరిచయం అవుతున్న హీరోయిన్స్ చాలా కష్టపడుతున్నారు. మొదటిసారి వేరే భాషలో ఎంట్రీ ఇస్తున్నా కష్టపడి ఆ భాషను నేర్చుకొని డబ్బింగ్ కూడా వారే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న కల్కి సినిమా కోసం దీపికా పదుకొని కూడా మొదట తన డబ్బింగ్ తానే చెప్పింది. కానీ ఆ పాత్రకు దీపికా వాయిస్ సెట్ కాకపోవడంతో చివరి నిమిషంలో మార్చడం జరిగింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా కూడా తెలిపారు. ఇక దేవరా సినిమాతో టాలీవుడ్కి పరిచయం అవుతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ రొమాన్స్ చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు దేవరా ట్రైలర్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జాన్వీ తంగం అనే పాత్రలో నటిస్తుంది. ఇక ఈ ట్రైలర్లో జాన్వీకి కూడా డైలాగ్స్ ఉన్నాయి. పిరికివాడు అయిన వరాన్ని చూసి ఆడికి అయ్యే రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం జాన్వీ డబ్బింగ్ చెప్పలేదనే ఈ వాయిస్ను బట్టే అర్థమవుతుంది. 2-3 సార్లు ఈ వాయిస్ వినగానే జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేయగలరు. మరి ఇంతకు ఆ వాయిస్ ఎవరిదని అనుకుంటున్నారా? ఇంకెవరిది? అందాల హాట్ బ్యూటీ అనసూయాది. అవును, మీరు వింటుంది నిజమే. జాన్వీకి అనసూయనే డబ్బింగ్ చెప్పిందని తెలుస్తుంది. ఆమె వాయిస్ స్పష్టంగా తెలుస్తుంది. జాన్వీ పాత్రకు అనసూయ వాయిస్ బాగానే సెట్ అయినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే అనసూయకు కూడా మంచి పేరు వస్తుందనే చెప్పొచ్చు. మరి ఈ డబ్బింగ్ చెప్పడంపై అనసూయ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ OMT.